అనురాధ నక్షత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా నిజాయితీగా, క్రమశిక్షణగా ఉంటారు. చాలామంది స్నేహితులను కూడా కలిగి ఉంటారు. మీది కూడా అనురాధ నక్షత్రం అయితే కిందన కామెంట్స్‌లో అనురాధ నక్షత్రం అని టైప్ చేసి పంపించండి. తరువాత సీరీస్‌లో భాగంగా అనురాధ నక్షత్రానికి సూచించబడే అనారోగ్య సమస్యలను కూడా తర్వాత వీడియోస్‌లో తెలియజేయబడతాయి. ఈరోజు నక్షత్ర సీరీస్‌లో భాగంగా అనురాధ నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని చూద్దాం. అనురాధ నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి అధిదేవత మిత్రుడు అనేటటువంటి సూర్యుడు. అనురాధ నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం శని. అనురాధ నక్షత్రం వాళ్ళు చక్కగా మంచి స్నేహ సంబంధాలను కలిగి ఉంటారు. కానీ చాలా తక్కువ మందితో వీళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ కనెక్ట్ అయిన వాళ్ళతో ఎక్కువగా స్నేహం అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఎదుటివారితో కలుపుకుపోవాలి, మనకెందుకులే గొడవలు అనే తత్వాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మిత్రుడు అనే సూర్యుడు ఈ అనురాధ నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి అధిదేవత కనుక చాలా వరకు స్నేహం చేయాలి అనే తత్వంతోనే అనురాధ నక్షత్రం వాళ్ళు ఉంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంతవరకు బద్ధకం అనేది ఉంటుంది. ఏ పనినైనా ప్రారంభించాలి అంటే బద్ధకం పడుతూ ఉంటారు. అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి పనిని ప్రారంభించిన తర్వాత ఆ పని పూర్తయ్యే వరకు చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో ఆ పనిని పూర్తి చేసే వరకు కూడా వీరు నిద్రపోరు. దీనికి కారణం ఏంటంటే అనురాధ నక్షత్రానికి ఆధిపత్యం వహించే గ్రహం శని కదా! అందుకు కొంచెం బద్ధకం అనేది ఉన్నప్పటికీ శని ఓర్పు, క్రమశిక్షణ ఇచ్చే గ్రహం కనుక ఖచ్చితంగా ఆ పని పూర్తయ్యే వరకు అనురాధ నక్షత్రం వాళ్ళు ఆ పనిని విడవకుండా చేస్తారు. ప్రతి విషయంలోని కొంతవరకు మానసికంగా 1కి 100 సార్లు ఆలోచించి ముందుకు వెళ్తే ఏమవుతుందో, వెనక్కి వెళ్తే ఏమొస్తుందో అని మానసికంగా ఒత్తిడిని కూడా వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎవరినైనా వ్యక్తుల్ని ఒకసారి నమ్మినట్లయితే జీవితాంతం ఆ వ్యక్తి పైన పూర్తి నమ్మకాలను కూడా కలిగి ఉంటారు. చాలా సోషల్‌గా, గుంపుగా జరిగేటటువంటి యాక్టివిటీస్‌లో కూడా వీళ్ళు పాల్గొనాలి అనుకుంటూ అనురాధ నక్షత్రం వాళ్ళు ఉంటారు. చాలా నెమ్మదిగా ఏ పనినైనా ప్రారంభించి ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీస్‌లో పనిచేసేవారు, ఎక్కువ మిషనరీతో పనిచేసేవాళ్ళు, ఐరన్ రిలేటెడ్‌గా చేసేటటువంటి వర్క్స్ ఇలాంటి అన్నిటిని కూడా వీళ్ళు ఎక్కువగా అంటే మాస్ యాక్టివిటీస్‌ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని మనం చెప్పొచ్చు. మీది కూడా అనురాధ నక్షత్రం అయితే కిందన కామెంట్స్‌లో అనురాధ నక్షత్రం అని చెప్పి టైప్ చేసి పంపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో పేజ్‌ని ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కేవీఎస్ శారద ఆస్ట్రో పేజ్‌ని ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో కేవీఎస్ శారద ఆస్ట్రో పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జాతక విశ్లేషణ కోసం స్క్రీన్‌లో కనిపించే ఫోన్ నంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకోబడతాయి.